పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్యములో అపోస్తల కార్యములు ప్రార్థనకు సహాయకరంగా కొన్ని మాటల్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. ఐదవ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధమైన దేవ, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై మా ఎదుటకు తీసుకొని రాబడిన నీ వాక్యమునకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని బట్టి నిన్ను స్తుతించి ఘనపరుస్తూ ఉంటున్నాం. ఈ వాక్యము తెలియని వారు మా మధ్యలో ఎవరు కూడా లేరు. ఈ వాక్యము అందరికీ ప్రభా పరిచయమే, చదివిందే, విన్నదే, బోధించినదే. అయినప్పటికీ కూడాను ఈ భాగాన్ని మా ముందుంచారు, మా గమనాహములోనికి తీసుకొని వచ్చినారు. ప్రభా, అయోగ్య దాసుని నన్ను కూడా మీ సిలువ చాటున ఉంచుకొనండి, మరుగుపరచుకొనండి, వాడుకొనండి. అవసరాన్ని బట్టి అనుకూలమైన వచనములను మీరు మాకు అనుగ్రహించండి. ప్రభా, ఈ వాక్యమును మీ చేతిలో పెడుతున్నాను. మీ అభిషేకముతో కూడిన మీ మాటలు పైనుండి మన్నాను మీరు కురిపించండి. సాక్ష్యం ఇస్తూ వచ్చిన వారు తండ్రి ఫారమ్స్ ఫిలప్ చేసేదానికి, వారి మధ్యలో కొన్ని మాటలు పంచుకునేదానికి ఇదే అపోస్తల కార్యములో 10వ అధ్యాయము 48వ వచనాన్ని ధ్యానం చేస్తూ వచ్చినాం. ఈ సమయానికి 12వ అధ్యాయం 5వ వచనం కొరకై ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవండి 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ చాలా సందర్భాలు రాయబడి ఉంది. 1 పేతురు, 2 చెరసాల, 3 సంఘం, 4 ప్రార్థన. ప్రియులారా, చాలా విషయాలు ఈ ఒక్క వచనములోనే మనం చూడగలం. పేతురు అపోస్తలుడు, పేతురు దేవునికి శిష్యుడు. పేతురు మరి దేవుని కొరకై ఒక పాత్రగా, ఒక సాధనముగా, దేవుని కొరకు సాక్షార్థముగా ఉంటూ వచ్చినటువంటి వ్యక్తి. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా
పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. పిల్లరా, ఆల్రెడీ ఒక వ్యక్తిని ఏం చేసినారంట? ఏమండి? ఖడ్గముతో చంపేసినారు. ఖడ్గానికి బలి అయిపోయినాడు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకున్నారు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించినారు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు. పేతురును కూడా వాళ్ళు ఏం చేయాలా? ఖడ్గముతో చంపనన్నా చంపాలా, ఏదో ఒక విధానములో ఆయన్ని కూడా బలి చేయాల. అయితే ఏం అడ్డం వచ్చింది వాళ్ళకి? ఒక పండగ అడ్డం వచ్చింది. ఈ పండగ అయిపోని ఈ పండగ జరుపుకుందాము. ఇప్పుడు మనకు కూడా కొన్ని రోజులు పండగలు వచ్చినాయి ఈ మధ్యలో. ఏమేం పండగలు వచ్చినాయి అన్నా? ఈ వారం క్రిందట ఏమొచ్చినాయి? సంక్రాంతి, ఉగాది, ఇంకా ఈ పండగలు వచ్చినాయి. ఈ పండగలకు మీరు చేయాల్సిన ఈ దోశలు, చికెన్లు చేసిర్రా లేదా? నిజంగా చెప్పండి. ప్రార్థన ఈరోజు ఏమ్మా? మంచోళ్ళే మొత్తానికి. అంటే మీ సైడ్లో ఇట్లాంటివన్నీ చేరేమో. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి చేస్తారు, మళ్ళీ క్రిస్మస్ కూడా చేస్తారు. క్రిస్మస్ చేసేటోళ్ళు సంక్రాంతి కూడా చేస్తారు, సంక్రాంతి చేసేటోళ్ళు క్రిస్మస్ కూడా చేస్తారు. అట్టా ఉంటారు. వాళ్ళను పోగొట్టుకోరు, వీళ్ళను కూడా పోగొట్టుకోరు. ఇప్పుడు మొన్నటి దినమున మాకు కూడా చాలామంది కర్జకాయలు, దాన్ని ఏమంటారన్నా, అత్తి రసాలు, ఇంకేంటేంటియో తెచ్చినారు. అంటే అర్థం ఏంది? వాళ్ళు చేసుకొని మిగిలినవి మాకు తీసుకొచ్చినారన్నమాట. వాళ్ళు తిని తాగి ఇంక దీన్ని పడేయలేక ఏం చేసినారు? మాకు తెచ్చిచ్చినారు. అంటే కొంతమంది ప్రేమలు వేరుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒకళ్ళు రాత్రి టైంలో వచ్చినారు మా దగ్గరికి. రాత్రి టైంలో వచ్చి నేను మందిరంలో బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే నాకెళ్ళి చూసి ఇట్లా పిలిచినారు. ఏమనంటే, మీరు రాండి బయటికి అన్నారు. సరే అని బయటికి పోయినా. కోడిని తెచ్చినాం అంకుల్, కోడి మాంసం తెచ్చినాం అంకుల్ అని అన్నారు. బా, ఎంత ప్రేమరా నాయన మా మీద అనుకున్నా, సేవకుల మీద ఎంత ప్రేమరా అనుకున్నా. నాకెందుకు డౌట్ వచ్చి వాళ్ళని అడిగా, ఎందుకు తెచ్చినావు చెప్పన్నా. అంకుల్, కోడి చచ్చిపోతా ఉంది, రోగాలు వచ్చి చచ్చిపోతా ఉన్నాయి, ఏం చేయాలో మాకు అర్థం కాక కోసేసుకున్నాము, మీరు కూడా కొద్దిగా తింటే బాగుంటుంది. అంటే ఏంది? కోడి రోగాలతో చచ్చిపోతా ఉంటే ఎప్పుడో జరిగింది కాదు, మొన్న జరిగిన సంగతి. అంటే ఆ రోగం మాకు కూడా రావాలని. చూసినారా ఎట్టున్నారా? పండుగ దినాలు వచ్చినాయి. మన బండారం బయట ఎప్పుడు పడుతుంది అంటే పండగల్లో బయటపడుతుంది. ప్రియులారా, ఇక్కడ 12వ అధ్యాయంలో చూడండి, చదవండి, 3వ వచనం.
ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలని ఉద్దేశించి అతనికి కావలినుటకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించారు. అంటే పేతుర్ని పట్టుకున్నారు, అతన్ని చంపాలి, పండగ అడ్డం వచ్చింది కనుక పండగ రోజున ఎందుకు ఇన్ని ఇట్లా చేయాలని ఏం చేసినారంట, చెరసాల్లో వేసినారు. చూడండి, ఆ చెరసాలలో ఆయనకు ఎటువంటి బందోబస్తు చేయబడిందో చూడండి. 4వ వచనములో అతనిని పట్టుకున్నారు, చెరసాలలో వేయించి అతనికి కావలినుటకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించి. 4 చతుష్టములనంటే కింద ఏమని రాయబడింది ఏమండి? 16. అంటే ఆయన చుట్టూ చూడండి ఎంతమంది. అంటే అర్థమైంది, ఒకవేళ ఈయన ఏమైనా తప్పించుకొని పోతాడేమో, అతనికి బంధకములు, అతనికి చెరసాల, బందీ గృహములో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, చతుష్టముల మధ్యలో ఉన్నాడు. 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏమండి, ఏమైనా నిరీక్షణ అనేటువంటిది ఉందా ఆయన బయటికి రావడానికి? అతడు తప్పించుకొని రావడానికి కూడా వీల్లేదు. అతను ఏ మాత్రం కూడా ఆ ప్రాంతము నుంచి బయటికి రావడానికి ఆనవాలు ఏమి లేదు, ఏమి కనపడ్డంలా. మనకు తెలుస్తూ సబ్ జైలు ఇక్కడే కదా ఉండేది, బాగా గోడలు దూకి బయటికి రావచ్చు కదా. సబ్ జైలు ఎట్లుంటుంది, ఎంత పెద్ద కాంపౌండ్ ఉంటుంది. ఈ మనిషి ఎంత హై జంప్ చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఆ గోడను దాటి బయటికి రాలేడు. అటువంటి విధానములో బందోబస్తు ఉంటుంది. పోలీసులు ఉంటారు, లోపల ఉంటారు, బయట ఉంటారు. మరి ఇక్కడ చూడబోతే ఏ మాత్రం కూడా అవకాశం లేదు ఇక. కానీ ఏ దినమైనా, ఏ రోజైనా ఈ వాక్యం పైన మీరు దృష్టి పెట్టినారా? ఏమనుంది? సంఘమైతే ఎవరి కొరకు? పేతురు కొరకు ఏం చేసినారు? అత్యాసక్తితో ప్రార్థన చేసినారంట. మామూలు ప్రార్థన చేయలే వాళ్ళు, సాధారణమైనటువంటి ప్రార్థన చేయలే వాళ్ళు. సంఘము ఆయన కొరకు కూడుకున్నారు. ఒక దైవ జనుని కొరకు, ఒక దైవ సేవకుని కొరకు, ఒక అపోస్తలుని కొరకు, దేవుని శిష్యుడైనటువంటి పేతురు కొరకు. అతడు బయటికి వస్తాడో రాడో తెలీదు. మెట్టుకు వాళ్ళు ఏం చేశారట? ప్రార్థన చేసినారు. ప్రియులారా, ప్రార్థన చేస్తున్నామా? చేస్తే ఎలా చేస్తున్నాం? ఇష్టం ఉండి ఇష్టం లేకుండా చేస్తున్నావా? అక్కర ఉండి అక్కర లేకుండా చేస్తున్నావా? అవసరం ఉండి అవసరం లేకుండా చేస్తున్నావా?
మన ప్రార్థన ఎలా ఉంది అసలు? ఎలా చేస్తున్నాం మనం అసలు? దేవుని వాక్యములో ఎంతో మంది ప్రార్థన చేస్తారు. చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. చాలండి. వారు ప్రార్థన చేయగానే ఏం జరిగిందంట? వారు కూడి ఉన్నటువంటి చోటు కంపించెను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఏమండి, ఇప్పుడు చలికాలం, మధ్యరాత్రి వేళ ఏం చేస్తుంటాం మనం? ఆ దుప్పటి సన్నాబొన్న దుప్పటి కాదు. ఎట్టాడి దుప్పటి కప్పుకుంటాం? లావు దుప్పటి, ఎచ్చగా ఉండాల. మామూలు దుప్పటి అయితే షర్ట్ కాదు. దుప్పటి కప్పుకొని పడుకుంటే ప్రార్థన ఎప్పుడు చేస్తావు? వీళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ, మధ్యరాత్రి పూట ఏం చేయాలా? ప్రార్థన చేయాల. మధ్యరాత్రి ఇక్కడ పౌలును సీలయు దేవునికి ప్రార్థించొచ్చు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అందుకనే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేనుంటా అన్నాడు. మనము 2, 3 కూడుకున్నాం అనుకోండి, దేని కొరకు? ఇంకేందేందో మొదలెడతాం, దేని గురించో మాట్లాడుకుంటాం. యాడ చూసినా ఇదే. 2, 3 కలుసుకొని కూడుకొని దేని విషయంలో ప్రార్థన చేస్తారో దాని విషయమే దేవుడు అక్కడ, మీరు దేనిని విప్పుదురో నేను దానిని విప్పుతా, దేనిని మీరు బంధించదరో దాన్ని నేనాడా బంధిస్తాను. అంటే చూడండి, 2, 3కి ఎటువంటి పవర్ ఇచ్చినాడు దేవుడు, ఎటువంటి శక్తినిచ్చినాడో చూడండి. ప్రియులారా, అపోస్తల కార్యములలో 4వ అధ్యాయంలో 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో 25వ వచనములో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే 26లో అప్పుడు అకస్మాత్తుగా
మహాభూకంపము కలిగెను. భూకంపాన్ని కలిగించే విధానములో వారి ప్రార్థన ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తే భూకంపాన్ని పుట్టించారు, భూకంపాన్ని కలిగించారు. చూడండి 26వ వచనం. చెరసాల పునాదులు అదిరినాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడిపోయినాయి. 27 అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, ప్రార్థన చేస్తే మేలుకొలుపు, నాయకుడు అనేటువంటి వ్యక్తి మేలుకునేటట్లుగా జరిగింది. పునాదులు అదిరినాయి, బంధకాలన్నీ. చూడండి ఎటువంటి అద్భుతమైన సందర్భం ఇది. వాతావరణం బాగున్నప్పుడు కాదు, మంచి ఆహ్లాదకరమైనటువంటి సందర్భంలో కాదు వాళ్ళు ప్రార్థన చేసింది. చూడండి 22వ వచనం, 16:22. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. ఎప్పుడండి వీళ్ళు ప్రార్థన చేసింది? తన్నులు తిన్నాక, దెబ్బలు పడ్డాక. ఎటువంటి దెబ్బలవి? అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చిరి. జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చినారు. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసినారు, బెత్తములతో కొట్టబడ్డారు. 23 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి. ఎప్పుడొచ్చింది ప్రార్థన అంటే? దెబ్బలు పడ్డాక, వారికి వస్త్రాలు లాగేసిన తర్వాత, జనసమూహం మీద పడిన తర్వాత, బెత్తాలతో కొట్టిన తర్వాత వాళ్ళకి ప్రార్థన వచ్చింది. ఇప్పుడు మీకు ప్రార్థన రావాలంటే ఏం చేయాలా? ఏమండి? ప్రార్థన రావాలంటే ఏం చేయాలా? ఇంక ఇవన్నీ మనకు జరగాల. చూడండి ప్రియులారా, అటువంటి అనుభవాల గుండా వారు వెళుతూ, అటువంటి పరిస్థితుల గుండా వారు వెళుతూ నైట్ టైంలో ఏం చేసినారంటే ప్రార్థన చేసినారు. అక్కడ ఏమని రాయబడిందంటే, ఖైదీలందరూ వీళ్ళెందుకు నిద్రపోలా? వాళ్ళ ప్రార్థన చూడండి, ఖైదీలు కూడా ఆలకిస్తున్నారు, ఖైదీలు వింటా ఉన్నారు, వీరి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు సంఘమంతా కూడా ఏం చేయాలా? ఏకీభవించాలా. ఏకీభవిస్తామా? ప్రార్థన అనగానే చిన్నగా దారి పడతాం బయటికి. ఎందుకు? ఉండలేక, ప్రార్థనలో ఉండలేక, మోకాళ్ళ అనుభవంలో ఉండలేక, మోకరించి ఉండలేక, ప్రార్థనలో ఏకీభవించలేక, ప్రార్థనలో కలుసుకోలేక. ఈడ చాలా మేలు. కానీ ఇంకొన్ని స్థలాలు ఉన్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే మేము ఆమెనని చెప్పాలనా? ఈయన ప్రార్థన చేస్తే నేను వినాలనా?
అపోస్తల కార్యముల్లో దైవజనులు దేవుని సేవకుల యొక్క ప్రార్థన చూడండి. ప్రార్థన చేస్తే భూకంపాలు వచ్చినాయి. ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు అదురుతా ఉన్నాయి. బంధకాలు ఓడిపోతా ఉన్నాయి. 3 సందర్భాలు చూస్తూ వచ్చినాం. 1 అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. 2 అపోస్తల కార్యములు 16వ అధ్యాయములో ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చిన ఈ 3 సందర్భాలు. ఇప్పుడు అపోస్తల కార్యములు మన అంశంలోనికి వద్దాం. 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. ఒక దైవజనుని కొరకు, ఒక అపోస్తలుని కొరకు సంఘము ప్రార్థన చేస్తాం. దైవజనుల కోసం ప్రార్థన చేస్తున్నామా? మనము సేవకుని కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనము చూడండి, ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే పేతురు బయటికి రావడానికి వీలుకరమైన పరిస్థితులు కనబడడం లేదు. 4 చతుష్టములు చెరసాల అతన్ని పట్టుకొని బంధించి లోపల పడేసినారు. ఆ సంఘం చూడండి, ఆయన ఒక్కని కొరకే ప్రార్థన చేసినారు. పేతురు కొరకే ప్రార్థన చేసినారు. ఇంకెవరి కొరకు చేయలా, వేరే వారి కొరకు చేయలా. ఏనాడైనా ఏ రోజైనా ఒక సేవకుని కొరకే, ఈ ఒక్క అంశము కొరకే నువ్వు ప్రార్థన చేసినవా? ఎన్నెన్నో ప్రార్థనలు చేసి లాస్ట్కు ప్రభువా సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నాం, అయిపోయా. అది కూడా ఎందుకు? ఎప్పుడన్నా అడిగితే చెప్పేదానికి, మా కోసం ప్రార్థన దానికి. ప్రియులారా, ఇక్కడ చూడండి, సాధారణమైన ప్రార్థన వాళ్ళు చేయలే. అత్యాసక్తి, ఆసక్తితో చేయాల. ఆ ఆసక్తిలో కూడా ఎటువంటిది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అటువంటి ప్రార్థనకు జవాబు చూసినారా ఎలా వచ్చిందో? చూడండి, చదవండి. 6వ వచనం. ఏడవ వచనం. ఇదిగో ప్రభుదూత. చూడండి, పేతురు దగ్గరికి ఎవరు వచ్చినారు? దేవుని యొక్క దూత వచ్చి. ఎవరిని బట్టి వచ్చింది? సంఘము చేస్తూ వచ్చిన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేసినాడంటే ఒక దూతను పంపించినాడు. తర్వాత చూడండి, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ప్రార్థన చేస్తే ఏముండాలా? వెలుగు. వెలుగు ప్రకాశించాలి. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువా చేయున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువా చేయున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగానుదయించే, ప్రకాశముగానుదయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువా చేయున్నది. కాబట్టి ప్రియులారా,
వెలుగు ప్రకాశించింది. దేవుని దూత దగ్గరకు వచ్చింది. దేవుని దూతలు వచ్చిన సందర్భాలు చాలా స్థలాల్లో రాయబడి ఉంది. దానియేలు గ్రంథములో దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత వచ్చి ఆయనను బలపరచెను అని రాయబడి ఉంది. ఇక మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా సందర్భాలు ఉన్నాయి. మనము ముగించుకుందాం. మెట్టుకు ఈ రాత్రి మనము ప్రార్థన చేయాలి. అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. భారముతో ప్రార్థన చేయాలి. అక్కరతో ప్రార్థన చేయాలి. దేవుడు అట్లు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభుదిన పరిచర్య కొరకు, ఆదివారం పరిచర్య కొరకు, బాప్తిసాల కొరకు, బాప్తి రక్షణ నిశ్చయత కలిగిన వారు మాత్రమే బాప్తిసం తీసుకునేట్టుగా ప్రార్థన చేయండి. ఎవరును మోసపోకుండా ప్రార్థన చేయండి. ఎవరైతే రక్షణ నిశ్చయత ఉందో వారు మాత్రమే తీసుకునేట్టుగా ప్రార్థన చేయండి. అదన పరిచయం అంతటి కొరకై ప్రార్థన చేయండి. తర్వాత బ్రదర్ డానియల్ గారు పీలేరు సేవకుడు, అక్కడ మందిర నిర్మాణంలో ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ రోజున ప్రభువుని తండ్రి మంగళవారం సంఘ ప్రార్థన నిమిత్తమై దేవాన తండ్రి కూడి వచ్చి ఉంటున్నాము. దేవాని దాసుడు చెప్పిన లేఖ ప్రకారం తండ్రి అపొస్తలుల కార్యం 12:5, దేవాన తండ్రి అపొస్తలుల కార్యం 4:31, అపొస్తలుల కార్యం 16:21. దేవా మా ముందుకు తీసుకుని వచ్చిన దాన్ని బట్టి వందనాలు. అన్నాడు నా ప్రభువుని తండ్రి శిష్యులు ఎంతో నా ప్రభువుని తండ్రి భయం కలిగి భక్తి కలిగిన ప్రభువుని సంఘాలు స్థాపించగలిగినారు. దేవాన తండ్రి సంఘాలు విస్తరింపగలిగినారు. సంఘాలను పోషించి రక్షణ సంరక్షించగలిగినారు. దేవాన తండ్రి కల్వ మేము కూడా సంఘం శుభం శివం కోసం సారథి సంఘాల కోసం ప్రార్థించుకుంటున్నాము. దేవాన తండ్రి అటు ప్రార్థన మాకు నేర్పించినాయి, మాకు నేర్పించినాయన. దేవాన తండ్రి నమ్మకం సంఘం అయితే అత్యాసక్తి ప్రార్థన, ఆసక్తి ఉంది, అత్యాసక్తి ఉంది తండ్రి. మరపెట్టువారు నిజముగా మరపెట్టువారు వారికి సమీపంగా ఉన్నాను చెప్పిన దేవా, మరపెడుతున్నాం. నిజంగా మరపెట్టుకు మాకు సాయం చేయండి. అవునా తండ్రి, మాకు ఎలా ప్రార్థన చేయాలో దేవా మాకు నేర్పించిన ఆయన కొరబడి సాయం చేయదండి. అత్యాసక్తి వారు ప్రార్థించేయగా తండ్రి, వేసేరు చెరసాల నుంచి నపరవన్న తండ్రి దేవ విడుదల విమోచన కలిగినాడు. దేవాటి ప్రార్థన మాకు నేర్పించిన ఆయన ఇదిగో 4:31 నపరవన్న తండ్రి దేవా భూకంప రూపంలో తండ్రి కలిగింది, భూమి కదిలింపగలిగింది తండ్రి. నమ్మకం ఎదుగో నపరటి ప్రార్థన మాకు నేర్పించిన ఆయన ఎదుగో నపర తండ్రి చెరసాలను బంధకాలు ఊడిపోయినాయి తండ్రి. సాతాను కట్టల నుంచి విమోచన విడుదల విముక్తి, బంధకం నుంచి దేవా విమోచన విముక్తి మాకు దయచేనైనా కృపలో జ్ఞాపకం చేసుకుని అట్టి శక్తి మాకు కలిగినాయి. కృపతోటి మాకు కనికరించదండి. నమ్మకమా కరుణించి కడాచించి కాపాడమని అన్ని సహకరించమని దేవాయస నమ్మక కరుణవాత్సల దేవుడు తండ్రి కన్నులు సాయించి అన్ని సహకరించమని కృపను కోరుకుంటూ దయను కోరుకుంటూ దాన్ని అవకాశం కోరుకుంటూ దేవాయస నమ్మకమా ఎదుగున చుట్టుపక్కల అన్ని జనాంగంలో ఉంటున్నారు. వారు కూడా ఆత్మకారం చర్యలుకారం జరిపించిన ఆయన నేను మేమందరం నప్పుడు ఆత్మీయ కట్టుటకు పోషించటకు దేవానంద మమ్మల్ని ఆత్మీయ కట్టు పోషించి ఎత్తబడి సంఘం ఎత్తబడి ఆత్మీయ సంఘం ఎదగజేయి. సంఘంలో నపర తండ్రి ఐక్యత, ప్రేమ, సంతోషం, సమాధానం మాకు అనుకున్న వారి కార్యక్రమాలన్నీ నపరమైన తండ్రి దవాని మహిమతో జరుగులో సాయం చేయి. 26వ తారీఖు బాప్తీసాలు ఉంటుండగా సమయంలో కాలువనంతో రస్తం దీవెన చేయదండి. దేవాన నమ్మకంలో రావాలన్న తండ్రి నమ్మకం నిర్మల దాసును ఆత్మ అభిషేకించు. వారి కార్యక్రమాలన్నీ కూడా గంభీరంగా జరుగులో సాయం చేయి.
దేవాన తండ్రి కృపమేడు కరుణమేడు నైనా ఇదిగోన దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించు, బిడ్డలు ఆశీర్వదించు. అన్నకు ఒక మంచి ఆరోగ్యం తెచ్చి కృపలో జ్ఞాపకం చేసుకోదండి. దయాకరండి గొప్ప దేవ. వ్యాధుల బాధల కష్టాల శ్రమల్లో ఇరుగుల్లో ఇబ్బందులు మనసింతలు కొంగుదలని ఎవరు ఆదరించు, ఆరోగ్యం నింపు. ఎలిసభ జరుగున ప్రభకరణ ఆపరేషన్ విషయంలో చూపిన కృపాచుందాలు దేవానంద ఇంకా నిపుణాలు తాగుడు శక్తి బలం ఆరోగ్యం దశనైనా రిజిస్ట్రేషన్ అన్ని విషయాలు కృపా సమృద్ధిని ప్రభావ ఆర్థిక విషయాలు ఆడుకో రచించి కాపాడుతండి. నమ్మకం కరుణించి కటాచించి కాపాడవన్నీ సమకూర్చమని మరి బాప్తిసాలు తీసుకునే బిడ్డలనప్పుడు నిజమైన ఆత్మ కలిగిన ప్రభు నీకు సాక్షి బిడ్డలకు నాకు బూదిగంతల వరకు సాక్షిగా ఉండని చెప్పిన దేవా. బూదిగంత వరకు ఉన్నప్పుడు సాక్షులుగా ఉండటకు బిడ్డలు ఆత్మతో అభిషేకించు తండ్రి. ఆత్మకార్యం శిలువకాలం జరిపించు, కృపలో జ్ఞాపకం చేసుకొని సమకూర్చమని కృపను కోరుకుంటూ దయను కోరుకుంటూ సన్నిధి అవకాశం కోరుకుంటూ దేవానందండి ఇదిగోన బ్రహ్మనంద దేవాసార సంఘాలు నెమ్మది శాంతి సంతోషం సమాధానం దయచేయి. బ్రహ్మలో పరిశుద్ధ ఆత్మవాదన ఐక్యత ప్రేమ సంతోష సమాధానం దయచేయి. ఆయా ప్రాంతాలను బ్రహ్మనందన దేవ ఇదిగోన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ నభరతండి, అస్సాం నభర, మణిపూర్ ఆయా ప్రాంతాలను పనిచేసిన బిడ్డలకు నువ్వే తోడుకుంటూ ఏవో అక్కడ ఉండే విశ్వాసాలను ఆదరించు, బలపరిచి స్థిరపరచు, కృపలో జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. మరి చుట్టుపక్కల బ్రాంచీలన్నీ కూడా పేర్చివ సంఘాన్ని కూడా పని గొప్పగా అర్థాలు చెప్పుకుంటూ జవాసం సంఘాన్ని కూడా ఆత్మీయ కట్టుపోయి సాయం చేయమని కృప చూపించమని మరోసారి తండ్రి నన్ను మమ్మల్ని గొప్పగా అర్థాలు చెప్పుకుంటూ మరి తండ్రి ఇదిగో నబరవున తండ్రి పిలేరు నబరవున తండ్రి బ్రదర్ దానియల్ సంఘం సేవా పరిచర్య బలపడుతున్న అన్న యొక్క సేవా పరిచర్యలో నప్పుడు ముందు సాగుటకు పరిచయం చేయటకు ఆత్మదయ చేయ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆశలు దీవించి కాపాడమని మరోసారి జవ సంఘానంతా కూడా నీ యొక్క గొప్పగల అర్థాలు చెప్పుకుంటూ యేసయ్య కరుణను బట్టి శ్రేష్ఠ నామమును బట్టి గంభీర నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు కృపనిచ్చిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమ తండ్రి నీ కరుణ అంతటిని బట్టి ఈ దినం ఇచ్చిన వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అపొస్తలుల కార్యం తండ్రి 5వ అధ్యాయం 4వ అధ్యాయం తండ్రి 16వ అధ్యాయం తండ్రి మరి 22 అయా మీ సన్నిధికి తెస్తున్నాం తండ్రి. నా పితరుడైన తండ్రి మరి నా మీ అడుగు జాడెల్లో తండ్రి నీ భక్తుల కొరకు నీ సేవకుల కొరకు మేము ప్రార్థించడానికి తండ్రి నీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు కావలసిన జ్ఞానము తండ్రి ఆసక్తిని దయచేయి తండ్రి ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలకు జవాబు దయచేయి తండ్రి ప్రార్థిస్తున్నాము. ప్రేమ తండ్రి కనికరించు. మా ఆలోచన నిర్లక్షణ తండ్రి మా ఎక్కడ నీకు పరిపాటుగా మేము జీవిస్తున్నామో క్షమించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ తండ్రి కనికరించండి. ఆ చెరసాల పునాదులు వనికి తండ్రి భూకంపం వేసినావు. నీ యొక్క దూత తండ్రి నీ దాసునితో వచ్చింది. అయా నీకు వందనాలు. అలాంటి సంఘ ప్రార్థనలో మేము ఉండగలిగినట్లుగా మీ కృపను అనుగ్రహించే దినం 5 గంటలప్పుడు దేవా నీ బిడ్డలు తండ్రి భక్తిశాలకు తండ్రి వచ్చిన బిడ్డలు ఎంతమంది వచ్చారో ఇంకా ఎందరు రావాలని నువ్వు ఇష్టపడుతున్నారో ఈ సమయము తండ్రి అందరికీ తండ్రి మరి జ్ఞాపకం చేయనైనా బిడ్డలు కూడా ఒకరికొకరు జ్ఞాపకం చేసుకొని బాప్తిసాలకు సిద్ధపడిన నీ బిడ్డలు తండ్రి రేపు బాప్తిసాలు తీసుకోవడానికి కృపచూపునైనా నీ దాసుడిచ్చిన వాక్యం ఆ హృదయములను తాకండి ప్రభా ప్రార్థిస్తున్నాం. రేపు దినమా తండ్రి మరి బేస్తవారం బైబిల్ స్టడీ కొరకు శుక్రవారం ఉపవాస ప్రార్థన కొరకు ప్రార్థిస్తున్నాం. అయా సంఘము క్షేమాభివృద్ధి లాభాభివృద్ధి ఐక్యతతో ప్రభా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ తండ్రి పిల్లల ర్యాలీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆదివారం తండ్రి ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఎందరైతే ఇంకా ఏ సంఘాలలో అయితే ఉన్నారో ఆలస్యము చేయకూడకుండా ప్రభా నీ బిడ్డలు తండ్రి వేగిలపడి వచ్చి తండ్రి రచన ఒక బాప్తిసాలు తీసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమ తండ్రి కనికరించండి. నీ సేవకుల కుటుంబాలు దీవించండి ప్రభా. ఈ దినం మరి తండ్రి నీ బిడ్డలందరి కొరకు తండ్రి పతి కూడికకు వచ్చి నీ బిడ్డలు ప్రార్థించేవారిగా తండ్రి రాత్రి వేళ ప్రార్థించేవారిగా
తండ్రి నీ సన్నిధిలో మేము ఉండగలిగినట్లు చెప్పిన వాక్యము చెప్పిన మాటలు మా హృదయం పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. జరిగే తండ్రి మరి తండ్రి నీ బిడ్డలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలు హై ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి కనికరించండి తండ్రి. మరి ఈ దినం గ్రౌండ్లో కూడా ప్రభా ఆ యొక్క విగ్రహాలు ఎప్పుడు లేని ఆశ్చర్యముగా తండ్రి ఈ చెడ్డ ఈ రాజులందరూ వచ్చి చేసే ఆ దానికి దేవా నీవు రేపు భూకంపము కలిగించుము. నీ మహిమను తండ్రి ఆ యొక్క అమెరికాలో దేవుడు కాడంటే ఈ దినమునకు కూడా అగ్ని వేరిపోరుతుంది. దేవా గ్రౌండ్ అంతా భూకంపము లేపమని ప్రార్థిస్తున్నాను. ప్రేమ తండ్రి కనికరించి నీకు విరోధముగా ఏ కార్యము జరిగినా కూడా ప్రభా మరి మా ప్రార్థనలు మీ సన్నిధికి చేరనేమో. వారి కనులు తెరుసు ప్రభా, నీ మహిమ నీ కృపను వారు చూడగలిగినట్లుగా ప్రభా ఆ గ్రౌండ్లో జరిగేటి అన్నిటినీ తండ్రి చెలవిచ్చి ప్రభా మరి తండ్రి ఆ యొక్క అన్య జనాలు అన్య బొమ్మలతో ఆ బొమ్మలు కూలిపోయేటట్టు చేయమని ప్రార్థిస్తున్నారు. ఎవరైతే తండ్రి దాన్ని ఆశ్రయించినారో వారందరి మనోనేత్రాలు తెరవబడినట్లుగా తండ్రి పాపస్తులైన పగులకు తెరవబడినట్లుగా మా కడప జిల్లా అంతటి కొరకై నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు ఎవరైతే ఆ గ్రౌండ్లో అడుగు పెడతారో మరి దేవా మా పితరులకు చేసిన మహత్యమైన కార్యములు ప్రభా మరి ఈ దినం కూడా ఈ కడపలో చేయాలని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి. నీ బిడ్డలు అనేక శ్రమల్లో బాధల్లో చెరసాలల్లో ఉన్నారు నాన్న. దయతో క్షమించి నీ బిడ్డలకు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయము చేయమని దేవా ఈ రాత్రి వేళ నాకు ఇచ్చిన ఈ సమయంలో కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పించేసి నామంలో ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. షారోను హోమియో ఎగ్జామ్ రాస్తుంది, హోమియో పరీక్షలు. దాని నిమిత్తం ప్రార్థన చేయండి. షారోను కొరకు, వ్యాధుల్లో ఉన్న వారి కొరకే ప్రార్థన చేయండి. మరి ఎవరైతే మా సంఘంలో బాగలేని వారై ఉన్నారో గౌతమ్ కొరకు, కమలాంటి కొరకు, తర్వాత ఎవరైతే బాగలేకున్నారో వారందరి కొరకే ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవంగానైనా మరొకసారి ప్రభువా తండ్రి మంగళవారం నైనా సంఘ ప్రార్థనకై నన్ను తీసుకుని వచ్చిన విధానానికై నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి, మరి నాయనా మీరు మాట్లాడిన ప్రతి లేఖనంకై వందనములు ప్రభువా. ప్రార్థనా శక్తి అంటే మాకెంతో మీరు తెలియజేసినందుకై మీకు వందనములు తండ్రి. అవును ప్రభువా, అపోస్తుల కార్యములు 4:31 తండ్రి మరి పెద్దలందరూ ప్రార్థన చేసినప్పుడు ప్రభువా వారున్న చోటునే కంపించి వస్తూ ఉండింది తండ్రి. అలాగే ప్రభువా మరి 16:25-26 మరి పౌలును శీలయు దేవునికి ప్రార్థించినప్పుడు ప్రభా అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన ప్రభా పునాదులు అదిరైన వెంటనే తలుపులు తెరుచుకున్నాయి తండ్రి. మరి నాయన పేతురు చెరసాలలో పడినప్పుడు తండ్రి అత్యాశక్తితో సంఘం అందరూ ప్రభా ప్రార్థించేవారుగా వస్తున్నారు ప్రభా. అట్టి ప్రార్థన నాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను కూడా నాయన మరి బాధ్యత కలిగి ప్రభా మా అక్కర్లకే కాకుండా తండ్రి అత్యాశక్తితో నేను కూడా ప్రార్థించేదానిలాగా నన్ను కూడా చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, మరి ప్రార్థన ఎంతో శక్తివంతమైందని మీరు తెలియజేస్తూ వచ్చినారు ప్రభా. మేము కూడా నాయనా మధ్యరాత్రి వేళ ప్రభా వారు ఎలా ప్రార్థించుతూ వస్తున్నారో అలాగూ మేము కూడా తండ్రి నిద్రకు దాసులం కాకుండా ప్రభా నీ యొక్క తండ్రి తెల్లవారుజామునే లేచి మేము ప్రార్థించే ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించమని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాకు సహాయం దయచేయి నాయన. అంత మాత్రము కాకుండా ప్రభా మరి నాయన మీరు చెప్పిన ప్రతి లేఖనములకు ప్రభా మేము నిర్లక్షణంగా అలక్షణంగా ఉండకుండా ప్రభా ప్రార్థనలో తండ్రి మేము నాయన ముందు ఉండేవారిగా మమ్మల్ని చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రార్థనతో ఎన్నో కార్యాలు అద్భుత కార్యాలు చేసిన దేవుడవు ప్రభా. అట్టి కార్యాలు ప్రభా మాలో కూడా కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనములు, సంఘానికి ఇచ్చిన తండ్రి వాగ్దానాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను రాజకీయ మకుటంగాను సెలవిస్తూ వచ్చినావు ప్రభా. ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చే దేవుడవు తండ్రి. అందులోకై వందనములు స్తోత్రములు ప్రభా. అలాగే ప్రభా మరి నాయన
మాకిచ్చిన దైవసేకుని బట్టి నీకు వందనములు తండ్రి. అక్కని బట్టి నీకు వందనములు ప్రభా. వారు కూడా నాయన చేసే ప్రతి పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. వారి సేవ అంతట్లోని ప్రభా మీ కృపను పొందుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా మేము ఏం నేర్చుకోవాలో మాకు నేర్పిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే వారికి ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి వందనంలో వారి భవిష్యత్తు అంతట్లోని ప్రభా మీరు తోడు నీడగా ఉంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా మాకు ఇచ్చిన సంఘ పెద్ద అంకులను బట్టి మీకు వందనములు ప్రభా. వారు చేసే ప్రతి పరిచయను దీవెనకరంగా ఆశీర్వకరంగా ఇస్తురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మరి నాయన బాప్తీసాల విషయంలో తండ్రి ఎవరైతే నాయన తీర్మానించుకుంటున్నారో ప్రభా, ఏ ఆటంకం లేకుండా తండ్రి వారు ఎక్కడ తొలగిపోకుండా ప్రభా ఆ యొక్క బాప్తీసానికి సిద్ధపడినారో తండ్రి వారందరూ నాయన బాప్తీసానికి సిద్ధపడిన వారందరూ ఎక్కడే కానీ తొలగిపోయినా నీ క్రమం పద్ధతిలో ప్రభా వారిని యొక్క సన్నిధానంలో నాయన ఉండుటకు సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను నాయన. మరి తండ్రి మరి ఆదివారం జరిగే మీటింగ్లో విషయంలోనూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా పరిచయం ఎవరికైతే అప్పగించినారో వారందరూ ప్రభా వారు నాయన మరి చేయుటకు వారికి కావాల్సిన తండ్రి మరి మీరు సహాయం చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి బేస్తవారం బైబిల్ స్టడీ విషయంలోను శుక్రవారం నాయన మరి ప్రార్థన విషయంలోనూ కూడా మీరు సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి అలాగే నాయన అనారోగ్యంగా ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. జాన్పేట అంకుల అమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలు ఎరుగుంటున్నాం కదా తండ్రి మీరు శక్తిని బలాన్ని తండ్రి ఆ ఆంటీకి ఇస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. బేవాంటి వాళ్ళ అమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు వృద్ధాపంలో ఉంటున్నాక మీరు జ్ఞాపకం చేసుకోండి. కావాల్సిన శక్తిని నాయన మరి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి గౌతమ్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆపరేషన్ విషయంలో కూడా మీరు సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన నన్నెత్తి నుంచి అరికాళ్ళ వరకు ప్రభా మీరు ముడుతూ స్వస్థపరచు రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి నాయన అక్కరు అవసరతను మీరు తీరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ అక్కర్లు కలిగి ఉంటున్నారు నాకు తెలియదు తండ్రి. ప్రతి అక్కర తండ్రిని ఒక సన్నిధానంలో తీరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం కూడా తండ్రి నాయన మేము కూడా ఆత్మీయంగా కట్టబడుటకు సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రతి ప్రార్థనకు ప్రతి మీటింగులకు ప్రభా నేను వచ్చుటకు సహాయం దయచేయండి. నీ సన్నిధిలో నేను ప్రార్థించుటకు సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎక్కడే కానీ నాయన తండ్రి నీ యొక్క నాయన ప్రార్థన విషయంలోను తండ్రి మరి నీ యొక్క చర్చికి రావడం విషయంలోనూ కూడా నేను తొలగిపోకోకున్నట్టు ప్రభా నా చుట్టూ కంచె వేసి రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎక్కువగా నీ సన్నిధిలో కనబట్టకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా కుటుంబం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో కనబట్టకు సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ అక్కరితో అవసరతో వచ్చినారో ప్రభా వారి అక్కర్లన్నిటిని ప్రభా నీ సన్నిధానంలో తీరుస్తురమ్మని ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ నా ప్రార్థన ఆలకించి మీరు జవాబు దయచేశారని నమ్ముచు తిరిగి రానైన యేసుక్రీస్తు సత్పరచునామన అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నా తండ్రి నేను కూడా దైవ సేవకుల కొరకు ప్రార్థించిన గడియలు నా జీవితంలో లేవని ఒప్పుకుంటూ వస్తుంటున్నాను. దేవా నూతన సంవత్సరంలో నా తండ్రి ప్రార్థన మనవి నా జీవితంలో నా తండ్రి ప్రతిష్ఠించము. వారి కొరకే చేసే గడియలను కలిగి ఉండడానికి సహాయం చేస్తురండి. అర్ధరాత్రి వేళల నా తండ్రి మా పితలు చేసిన నా తండ్రి ప్రార్థన జీవితం నేను కూడా నా దేవా కలిగి ఉండడానికి సహాయం చేస్తురండి. ఆ ప్రార్థన నా తండ్రి వెలుగుతో కూడినదిగా అత్యాసక్తితో కూడినదిగా ఉండటకు సహాయం చేస్తురండి. అనేక సార్లు నా తండ్రి ప్రార్థన గడియలు కలిగి ఉన్నాను కానీ దేవా నా తండ్రి ఆసక్తితో కూడిన ప్రార్థనలు లేవని మీద ఒప్పుకుంటూ వస్తున్నాను తండ్రి. మీ రక్తాన్ని ప్రోక్షించుము దేవా నా తండ్రి. అటు యోగ్యమైన పరిశుద్ధమైన శక్తి కలిగిన ప్రార్థనలు చేయడానికి దేవా నన్ను బలపరుస్తురమని ప్రార్థిస్తూ వస్తున్నా. దేవా కనికరిస్తురండి. మీ నామ ఘనతను బట్టి నా ప్రార్థన అంగీకరిస్తురమని ప్రార్థిస్తూ వస్తున్నా. ప్రేమ నా తండ్రి ప్రత్యేకించి నా తండ్రి జెహోషాములో నా తండ్రి బిడ్డలు బాప్తిసాలు తీసుకుంటున్న వారి కొరకై ప్రార్థిస్తూ వస్తున్నా. దేవా కనికరిస్తురండి. బిడ్డలు నా తండ్రి ఎవరైనా బాప్తిసాలు ఇంకా తీసుకోలేదని అడుగుతున్నారని దాని కొరకు కాక వివాహాల కొరకు కాక తండ్రి మీ ఆత్మ చేత హెచ్చరింపబడి నా తండ్రి ఆత్మల కార్యం నా తండ్రి జరిగించి దేవా హృదయపూర్వకముగా
నా తండ్రి బాప్తిసం అనేది మీ ఆజ్ఞకు లోబడి అత్యవసరమని గుర్తెరిగి తండ్రి బాప్తిసాలు తీసుకునడానికి సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మా బిడ్డలు నా తండ్రి గత దినాలలో దేన్నైతే హత్తుకొని ఉన్నారు దాన్ని విడిచి నా తండ్రి సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని సంఘాన్ని నా తండ్రి ప్రభు సహవాసంలో హత్తుకొని ఉండడానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. ఉన్న దినాలలో బిడ్డలతో మీ వాక్యం చేత మీరు ముచ్చటించము, స్పందించము, నా తండ్రి హృదయాలను ప్రేరేపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. తెల తండ్రి షారోను జ్ఞాపకం చేసుకున్నాము. హోమియోపతి ఎగ్జామ్స్ రాస్తుంటుండగా బిడ్డకు చక్కటి ఆరోగ్యం, చక్కటి జ్ఞానం అనుగ్రహిస్తురండి. ఎగ్జామ్లో నా తండ్రి సరైన జవాబు మీద మీరు దృష్టి పెడుతున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. డేవిడ్ను జ్ఞాపకం చేసుకున్నాము. మెయిన్స్ ఎగ్జామ్స్లో బిడ్డను కూడా బలపరచము, చక్కటి ఆరోగ్యాలు చేసేస్తురండి, జ్ఞానం అనుగ్రహిస్తురండి. బిడ్డల చుట్టూ కంచె వేసి నా తండ్రి ఎగ్జామ్ అయిపోయి పర్యంతరం వరకు మీ కృప చేత ఆవరించము. ఎలాంటి పొరపాట్లు జరుపుకోకున్నట్లుగా సహాయం చేస్తున్నామని తండ్రి మీ కృపను బట్టి నా తండ్రి ప్రభా ప్రార్థనలుగా చేసి ప్రార్థన చేసి ధన్యతనిచ్చిన పరిస్థితిలో చెల్లిస్తూ నా తండ్రి అడుగు వాటికంటే ఊహించే వాటంటే అత్యధికమైన మేలు చేసి మహిం పొందే దేవుడు గురించి పరిస్థితుల్లో చెల్లిస్తూ యస్సు ప్రభు వారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సత్యమైన దేవుడివి, లోక సృష్టికర్తవు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్త, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడివి, ఆకాశం నీ సింహాసనం, భూలోకం నీ పీఠం. అనుదినం నాయన నిన్ను స్తుతించటకు, నిన్ను మహింపరచటకు, నిన్ను గణపరచటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆయన. గత వారం అంతా కాసి కాపాడి ఈ వారంలో తండ్రి మంగళవారం దినం సంఘ ప్రార్థనకై నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాను తండ్రి. పాపిని, దుర్మార్గురాలను, దుష్టురాలను, ఎందుకు పనికిరాను నన్ను నా తల్లి కడుపులోంచి పాపంతో జన్మించిన నా పాప శిక్ష కోసం, నా పాప మరణం కోసం నాయన ఆకాశం నుంచి భూలోకానికి దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి ఆ కలవరిశిలలో నా కొరకు నాయన నేను పడే అవశిచ్చంతను వేసుకుంటండి. ఆ కలవరిశిలలో అరిచేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, దొక్కన బలిపోటు, తలకు మరొకటం, దారాలుగా గొర్రెపిల్ల మాదిరి వధించబడి అమైనమైన శ్రేష్టమైన అపురూపమైన రక్తంతో నా ప్రతి పాపములు కడిగి నన్ను పరిశుద్ధురాలుగా నీతి మంత్రాలు చేసి తండ్రి రాత్రి సమయాన నేను ప్రార్థిస్తున్నానంటే నా భక్తి కాదు, నా ముక్తి కాదు నాయన, కేవలం నీ కృప వలనే పోవా. ఎందుకు పనికిరాని నా యవ్వన కాలం అంతా అంధకారంలో, చీకట్లో, గుడితనంలో నిజమైన దేవుని ఎరగక, సత్యమైన గ్రహింపు లేక ఎక్కడో చెట్లకు, పుట్లకు, రాళ్లకు, రప్పలకు మొక్కుతున్న నా జీవితాన్ని వృద్ధాప వయసులో తండ్రి నన్ను ఆదరించి, నన్ను ప్రేమించి అయ్యా మారు మనసిచ్చి, రచ్చనిచ్చి, అనుచనం వాక్య ప్రకారం జీవించటకు నీ కుప్పిచ్చిన, నీ దయ ఇచ్చిన, సంఘం ఇచ్చిన, సహవాసన ఇచ్చిన అయ్యా ఈ రాత్రి సమయం నీ దాసుడు చెప్పిన లేఖనాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అపసలో కార్యములు తండ్రి 5వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడిన లేఖనాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. దేగల తండ్రి, మరి తండ్రి పేతురు ఎలా జీవించగలిగినాడో ఆసక్తి కలిగిన ఆయన సంఘం పట్ల ఎంతో గొప్పగా ప్రార్థించినాడు. అటువంటి ఆసక్తి, అటువంటి పట్టుదల, అటువంటి విశ్వాసం మేము కానీ ప్రార్థించటకు నాయన ఎక్కడ 2 3 నామం కూడిరారో వారి మధ్యన నేనున్నానని సెలవిచ్చిన నా గొప్ప తండ్రి, అటువంటి విశ్వాసం కలిగి 2 3 మేము కూడుకొని అయ్యా నిన్ను ప్రార్థించేదిగా మాలో ఆసక్తి, పట్టుదల, విశ్వాసం మా సంఘం పట్ల మేము నమ్మకంగా జీవించటకు సహాయం చేతండి. అయ్యా మరి జోస మందిరం పట్ల నీ చిత్తమేమో, నీ నిర్ణయం, నీ తలంపులు, నీ మాటలు నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాగ్దానాలు ఇచ్చినావు నాయన, వాగ్దానాలు నెరవేర్చిన తండ్రి. మాకు ఇచ్చిన దయచేగును బట్టి వందనాలు తండ్రి. ఆయనకు మంచి ఆరోగ్యం మీ తండ్రి, బీపీ, షుగరు నాయన, థైరాయిడ్ దూరపరచు, మంచి ఆరోగ్యం మీ తండ్రి. నీ చిలవసాటను మరుగుపరుచుకో నాయన. మరి తండ్రి నీ దాసురాలు కానీ జ్ఞాపకం చేసుకోము కానీ తండ్రి ఎన్నిపూస అరిగింది తండ్రి, ఎంతో బాధపడుతుంది, దుఃఖపెడుతుంది తండ్రి. నీ దాసురాలకు మంచి ఆరోగ్యం, సహోదరుల కుటుకులో బలపరచుము, మంచి ఆరోగ్యం ఇచ్చినైనా నీ దాసురాలను ఏ ఉద్దేశంతోనైనా జోస మందిరానికి సమకూర్చున్నావో ఆ ఉద్దేశ ప్రకారం నెరవేర్చు. అనేకులు నీ కొరకు ఆత్మలు నడిపించేవారుగా దయచేకను కుటుంబాన్ని దీవించి 2 కుమారులు ఇచ్చినావు. చదువులో సహాయం చేయి, తల్లిదండ్రులకి భక్తికి భయం కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచునైనా తండ్రి. దయచేకుని తల్లిని కానీ జ్ఞాపం చేసుకో, ఎక్కడున్నా ఆమె క్షేమంగా ఉన్నట్టుకు దీవించు, ఆశీర్వాదించు నాయన. మా కుటుంబం అక్కర్లన్నీ తండ్రి
నాయన దైవసేవకుడు బట్టి నాయన ప్రార్థించగా మా కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నట్టుకు అనేక కుటుంబాలు నడిపించు నాయన సంఘంలో నాయన బాప్తిసం బిడ్డలు జ్ఞాపం చేసుకో తండ్రి. వారు ఆత్మీయతగా బలపరచము. ఎవరైతే రచనలకు నాయన పేర్లు ఇచ్చినారో వారు ఖమ్మం తప్పిపోకుండా తండ్రి బాప్తిసంలో పాలు పంచుకునే బిడ్డల వరకు కడ వరకు నాయన నమ్మకంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచము. ఇంకా ఎంతరైతే పేర్లు ఇచ్చినారో రాలేదో వారిని కానీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలోని అనారోగ్యం బిడ్డలు జ్ఞాపం చేసుకుని ఆయన ఎవరైతే నాయన పేర్లు ఇచ్చినారో ఎవరైతే నాయన మరి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు ముట్టు స్వచ్ఛపరచము. అయినా నువ్వే బాగు చేసే దేవుడు. ఈ లోకంలో ఏ దేవుడు నయం చేయని వ్యాధిని బాధను నువ్వు మాత్రమే చేసే దేవుడు. పరమ డాక్టర్ పోయి పరమ వైద్యుడు పోయి తండ్రి ప్రతి రోగిని స్వచ్ఛపరచమని తండ్రి నీ సన్నిట్లో ప్రార్థిస్తున్నాను తండ్రి. వృద్ధాపులు జ్ఞాపం చేసుకుని అయినా మాకు ఇచ్చిన పెద్దలు బట్టి వందనాలు తండ్రి. ఎలిసన్నను అపరామన్నను జానన్నను ప్రసాదన్నను పోకరన్నను జానపిటరన్నకు మంచి ఆరోగ్యమే తండ్రి. నీ బిడ్డను బలపరచము తండ్రి. నీ సేవలో వాడబడి తండ్రి నీ సంఘం పట్ల ఏం చేయాలో ఏం చేయకూడదు వాళ్ళు ముందుండి ఆసక్తిగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి మా సంఘమును మా సేవకులు మా పెద్దలను దీవించు నాయన. ఆయన మా సంఘం దినదినం వర్ధులు చేయనాయన. వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు తండ్రి. 2025 పైసి పెట్టిన నూతనంగా ఫలించటకు నూతనంగా నడిపించవు నాయన. మేము ఆసక్తి కలిగి సంఘం పట్ల పట్టుదల కలిగి ప్రార్థించే కుప్ప మరిపెట్టే కుప్ప మాకు దయచేతండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించి మేము మా సంఘాన్ని దీవించి ఆశీర్వాదించమని దయగల తండ్రి. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. చదువు లేని దాన్ని బాబా వచ్చి రాని ప్రార్థన ఆలకించము. నా కుటుంబాన్ని కానీ జ్ఞాపం చేసుకో తండ్రి. అనేకరు రక్షణ పొందేట్టుగా నా కొడుకు కోడలకు మనమరాళ్లకు నాయన రక్షణ పొందే కార్యములు జరిగించమని అయ్యా ఇంతవరకు నా నోరు బోరగా ఉంచి తెలియనిది తెలియపరచు. తెలివి రాని జ్ఞానము బుద్ధి నాకు దయచేయమని ఆయన నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు జవాబిచ్చి నా తండ్రివని నమ్ముతూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం వచ్చించబడుతూ నా కొరకు త్వరగా రాని ఎక్కిస్తున్నామన శుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమె అయోగ్యులమ్మ పాత్రలం ప్రభా ఎందుకు పనికిరానటువంటి మమ్మను నాయన మీరు ప్రేమించి నాయన మీ కృప చేత మీరు రక్షించినందుకై మీకు స్తోత్రంలో అంత మాత్రమే కాకుండా నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి సంఘము సవాసాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి వేళ సంఘ ప్రార్థన కొరకై మా ప్రభా మమ్మను ఈ స్థలానికి నాయన మీరు చేర్చినారు. మీకు స్తోత్రములు. మా రాత్రి నన్ను మమ్మల్ని మీ సన్నిధికి అంగీకరించు. మీ రక్తం చేత కడుగు పరిశుద్ధపరచు. నాన్న మీ దాసుని ద్వారా మా ప్రభా మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాలన్నింటి కొరకాయ మీకు స్తోత్రములు. అవును తండ్రి. మా ప్రభా పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు మా ప్రభా సంఘం నాయన అత్యాశక్తితో మా ప్రభా మీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తూ వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొని నీకు అంశాలు మా ప్రభా మా మధ్యకు తీసుకొచ్చినందుకై మీకు స్తోత్రములు. నాయన మా ప్రభా వారు ప్రార్థించినప్పుడు తండ్రి నాయన మరి తండ్రి నాయన పునాదులు అదురుతూ వచ్చినాయి. మహాభూకంపం కలుగుతూ వచ్చింది ప్రభా మధ్యరాత్రి వేళ నాయన నీ పాదములకు స్తోత్రములు. మరి తండ్రి నాయన ఖైదీలు మా ప్రభా తండ్రి నాయన ఎక్కిపిస్తూ మా ప్రభా తండ్రి నాయన వారి ప్రార్థన వింటూ వచ్చినారు తండ్రి. మీకు స్తోత్రము. గొప్ప కార్యం చేస్తూ వచ్చినారు. అవును తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను ప్రార్థిస్తారో నాయన వారి మధ్యనే అంటాను సెలవిచ్చినారు ప్రభా. మా మధ్య మీరున్నారు. మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా తండ్రి మా జీవితంలో మరి తండ్రి నాయన ఆనాడు మా పితరులు మా ప్రభా మరి తండ్రి ఎలాగైతే మీ సన్నిధిలో మా ప్రభా ప్రార్థిస్తూ వచ్చినారు అలాంటి ప్రార్థన మా జీవితాల్లో మా ప్రభా తండ్రి నాన్న లేమిగా ఉంటుందని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దయతో క్షమించము. మీ రక్తం చేత కడుగు పరిశుద్ధపరచము ప్రభా. మీ శక్తి చేత మీ బలం చేత మా ప్రభా నింపబడి తండ్రి నాన్న ఆశక్తితో మా ప్రభా మీ సన్నిధిలో నాన్న భారంతో ప్రార్థించేదానికి మాకు నేర్పించవలసిందిగా నాన్న ప్రార్థించే ఆత్మను మా ప్రభా మా మీద కుమ్మరించవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మా ప్రభా ప్రేమించి నాయన మీరు ఇచ్చిన జోష మా ప్రార్థన మందిరాన్ని బట్టి నీకు స్తోత్రములు. సంఘం మీద ప్రజలు మీ వారంటున్నకు మా పూర్వ సంఘం నాయన దినదినము క్షేమాభివృద్ధి పొందినట్లు మీరు సహాయం చేయం. సరద్దులు విశాలపరచము. కీడు ప్రమాదం నష్టం తప్పించము. నిశ్చయముగా మీ కరుణాస్తం నాయన తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేక మా పూర్వ సంఘం ద్వారా జరుగుతున్న పని పరిచయ కొరకై మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేక మా పూర్వ మరి తండ్రి ఆదివారం జరిగేటువంటి పరిచయ కొరకై నాయన మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. తండ్రి ఎన్నో దినాల నుంచి
నాయన మా ప్రభా మేము ప్రార్థిస్తూ వచ్చినాం తండ్రి. అనేకులు నాయన మా ప్రభా ప్రార్థన కొరకై, మా ప్రభా తండ్రి బాప్తీసాల కొరకై నాయన మా ప్రభా మరి తండ్రి నాయన కొంతమంది సిద్ధపడి ముందుకు వచ్చి ఉంటుండగా మా ప్రభాని మీరు జ్ఞాపకం చేసుకోండి. బలవంతంగా కాక మా ప్రభా తండ్రి తమ హృదయపూర్వకంగా తండ్రి నాయన పాపాలు నాయన క్షమించబడ్డాయి. మా తండ్రి రక్షణ పొందినటువంటి అనుభవం కలిగినటువంటి వారై మా ప్రభా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన బాప్తీసం తీసుకునేదానికి కావాల్సిన నాయన మీ సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎవరైతే మా ప్రభా సిద్ధపడినారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన పాపను గురించి, నీతిని గురించి, నాయన తీర్పును గురించి ఒప్పింపజేయబడినటువంటి వారై నాయన మా ప్రభా మరి తండ్రి మీ సన్నిధిలో యథార్థమైనటువంటి మా ప్రభా తండ్రి నాయన హృదయం కలిగి నాయన మా ప్రభా మీ సన్నిధిలో మా ప్రభా తండ్రి బాప్తీసం తీసుకునేదాన్ని నాయన మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ దినం మా ప్రభా మరి తండ్రి నాయన మీ దాసులు నాయన మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎవరైతే నూతనంగా బాప్తీసం తీసుకున్నారో వారు మా ప్రభా తమ తాము నాయన మా ప్రభా మీకు అప్పగించుకునేదానికి నాయన మా ప్రభా కావలసిన మీ కృపను గ్రహించము మా ప్రభా తండ్రి నాయన. ఆ రీతిగా మా ప్రభా మరి తండ్రి ఆదివారం పరిచర్య అంతటిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేకులు నాయన మా ప్రభా దినాన సకాలంలో మా ప్రభా మీ సన్నిధికి వచ్చేదా నాయన మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆరాధన వర్తమానంలో బలవర్తమానంలో మా ప్రభా మీరు కావాల్సిన కృపను గ్రహించము. తిరిగి మా ప్రభా యవనస్తుల మధ్య రాత్రి నాయన పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మెటుకు మా ప్రభా మరి తండ్రి ఎవరికి అప్పగించిన పని బాధ్యత నాయన పరిచర్య నమ్మకంగా చేసేదానికి సాయం చేయం. శత్రుకారిని సంపూర్ణంగా మీరు లయపరచం ప్రభా. ఈ స్థలం చుట్టూ నాయన మీ అగ్ని ప్రాకారం ఉంచండి ప్రభా. నాయన మా ప్రభా మీ ఆత్మ సంచారం దయచేయవలసిందిగా నాయన మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మా ప్రభా మరి తండ్రి నాయన మీ దాసుడు దైవసేవకుని మా ప్రభా జాన్ ప్రభాకరణ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రంలో నీ దాసును కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి, శక్తి దయచేయండి, బలం దయచేయండి ప్రభా. దాసరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. మరి వెన్నుపూస భాగంలో మా ప్రభా తండ్రి నాయన ఆ పెయిన్ను మా ప్రభా మీరు దర్శించండి. నాన్న మీ గాయపడిన సభ తాకుడు అనుగ్రహించండి, స్వస్థపరచండి ప్రభా. పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ రీతిగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు కూడా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాన్న మంచి ఆరోగ్యం దయచేయండి, మీ గాయపడిన సభ తాకుడు అనుగ్రహించి నాన్న స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మా ప్రభా మీ దాసుడు మరి తండ్రి నాన్న డానాలను కూరకై ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాన్న పిల్లర్లో మా ప్రభా మిమ్మల్ని సేవిస్తూ ఉంటుండగా నాన్న మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తండ్రి నాన్న మందిర నిర్మాణ విషయంలో కూడా మా ప్రభా కావాల్సినటువంటి నాన్న మీ సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి భవిష్యత్తు కొరకై మీ సందులో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మా ప్రభా మరి తండ్రి నాన్న సంఘం యొక్క నాయన అవసరాలు అక్కర్లు మీరు తీరుస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. నాయన దయగలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు ప్రభా. అనుదినము మా ఎడల నూతనముగా మీకు పుట్టుచున్నటువంటి వాత్సల్యత కొరకై మీకు స్తోత్రములు. నాయన సంఘాన్ని ప్రేమించి మా ప్రభా మరి తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకై మీకు స్తోత్రములు. అవును తండ్రి మా ప్రభా మీ చేతిలో తండ్రి నాయన భూషణ కిరీటంగా రాజకీయ మగటంగా నాయన మేము ఉండునట్లు మా ప్రభా తండ్రి నాయన ఆ రీతిగా నాయన ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. లోకంలో మా ప్రభా ఎన్నో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉంటున్నాం. నాయన ఎప్పుడేం సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నాయన మా ప్రభా కరువులు, భూకంపాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. నాయన మా ప్రభా తండ్రి ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నాయన ఈ పరిస్థితుల్లో మా ప్రభా తండ్రి నాయన మీరు మమ్మల్ని నాయన మా ప్రభా కాపాడుతూ వచ్చినారు, సంరక్షిస్తూ వస్తున్నారు, నాయన పోషిస్తూ వచ్చినారు తండ్రి. మీకు స్తోత్రం. ఆ రీతిగా మేము కూడా మా ప్రభా తండ్రి నాయన మీ సన్నిధిలో మెలకువతో నాయన మా ప్రభా జాగ్రత్త కలిగి మా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించేదానికి నాయన మీరు సహాయం చేయవలసిందో ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన మీరు అక్కడ బహు సమీపంగా ఉంది ప్రభా, ఎప్పుడు వస్తారో తెలియదు. నాయన మీరు అక్కడ కొరకైనటువంటి సిద్ధపాటు మా ప్రభా మేము కలిగి ఉండేదానికి నాయన మీరు సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆ స్థలాల్లో నాయన ప్రత్యేకమైనటువంటి కూడికలు మా ప్రభా తండ్రి నాయన యూత్ రిట్రీట్, మా ప్రభా సహోదరుల రిట్రీట్ నాయన ఆ రీతిగా మా ప్రభా తండ్రి ఆయా స్థలాల్లో మా ప్రభా తండ్రి నాయన మరి తండ్రి నాయన కంబైన్డ్ యూత్ మీటింగ్ మా ప్రభా తండ్రి ఉపవాస ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. హోలీ కాన్వకేషన్స్ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందో ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రతి మా ప్రభా హెబ్రోన్ కొరకై మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. అక్కడున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుడు నాయన భక్సింగ్ గారు తన మోకాళ్ళ జీవితం ద్వారా ఆరంభించినటువంటి పరిచర్య నాయన ఈ దినాన మా ప్రభా శత్రుడు ఎంతో చెదరగొట్టి
నాయన మా ప్రభు ఎన్నో బలహీనమైన పరిస్థితులు కలిగిస్తుంటుండగా మా ప్రభు మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శత్రుకార్యాన్ని సంపూర్ణంగా నాయన మీరు లయపరచండి. నూతన సంవత్సరాలు మా ప్రభు మీరు అనుగ్రహించిన సార్వత్రిక సంఘ వాగ్దానం కొరకై మీకు స్తోత్రములు. ప్రతిదీ మా ప్రభు మీరు సమకూరుస్తానని సెలవిచ్చినారు. నాయన తినివేసిన పంటను మా ప్రభు తిరిగి మా ప్రభు ఇస్తానని సెలవిచ్చినారు. నాయన మా ప్రభు కావలసిన మీ కృప అనుగ్రహించము. దావీదు ఎలాగైతే మా ప్రభు తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యపరచబడి నాయన మీద విచారణ చేసి మా ప్రభు సమస్తాన్ని నాయన పొందుతూ వచ్చినాడు. మా ప్రభు మా జీవితాల్లో మేము కూడా నాయన మా ప్రభు మరి తండ్రి నాయన ధైర్యపడి మిమ్మల్ని బట్టి మా ప్రభు ధైర్యపరచబడి మా ప్రభు తండ్రి నాయన మీద విచారణ చేసి మా ప్రభు మీ సన్నిధిలో ప్రార్థి మా ప్రభు తండ్రి మేము శక్తిని బలాన్ని పొంది మా ప్రభు తండ్రి నాయన సమకూర్చబడేదానికి కావలసిన మీ కృప అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆ రీతిగా బేస్తవరం నాయన మీ దాసులు మా ప్రభు జయరాజన్న కుమారుడు నాయన వివాహం మా ప్రభు తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి. వివాహం అనే విషయంలో ఘనమైనది సెలవిచ్చినారు ప్రభా. అన్ని ఏర్పాట్లో కావాల్సిన మీ కృప అనుగ్రహించవలసిందిగా నాయన మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేక మా ప్రభు మరి తండ్రి నాయన మంజులమ్మ కుమారుడు గౌతమ్ కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. నాయన మోకాలు మా ప్రభు తండ్రి నాయన ఆపరేషన్ ఉంది బేస్తారం నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. డాక్టర్స్ కావాల్సిన మీ పరలోకపు జ్ఞానం దయచేయండి ప్రభా. చక్కగా నాయన మా ప్రభు ఆపరేషన్ జరుగునట్లు మీరు సాయం చేయండి. వారి యొక్క అవసరాలు తీర్చండి, అక్కర్లు మీరు తీర్చండి. నాకు మా ప్రభు ఎవరైతే కష్టంలో ఇరుకుల ఇబ్బందులు ఆపదలు శ్రమలో శోధనలో నాయన చెప్పుకోలేని సమస్యల చేత ఎవరైతే బాధపడుతుంటున్నారో ఈ కుటుంబాల్లో మా ప్రభు నెమ్మది లేక మా ప్రభు తన ఆదరణ లేక నాయన నిరాధారణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని నాయన మీరు వారిని దర్శించి ఆదరించవలసిందిగా నాయన మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఈ రాత్రి వేళ మా ప్రభు నేను కూడా మీ బిడ్డలతో కలిసి మా ప్రభు ప్రార్థించేదానికి మీరు ఇచ్చేటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ అడుగు వాటికంటే ఊహించుకున్న వాటికంటే అతీతంగా చేయగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడని నేను విశ్వాసంతో నమ్ముచూ మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తూ మనం తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరవడానికి తండ్రి నాకు నీ ఇచ్చిన గొప్ప శ్లాఘిత కొరకై నీకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రార్థన కొరకు తండ్రి మీ దాసు నిలువబెట్టి మీరు వాడుకుంటూ వచ్చినందుకే మీ దాసుని ద్వారా మా ఎదుటికి తీసుకుని రాబడిన శక్తిగల ప్రతి లేఖనాన్ని బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. పరిశుద్ధుడైన తండ్రి సంఘ ప్రార్థన కొరకై తండ్రి వారు అత్యాసక్తితో ప్రార్థించగా ఎంత గొప్ప కార్యములు మా ఎదుట ఉంచుతూ వచ్చినారు నాయన. ప్రభుత్వాలను చట్టాలను అధికారాలను తండ్రి పటాపంచలు ఉన్నట్లుగా చేయగల దేవుడు. ప్రార్థన ఎదుట ఏది కూడా నిలవలేకుండా ఉండినట్లు మా ఎదుట చూపిస్తూ వచ్చినారు. మీకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. శిరసాల యొక్క పునాదులను అదురునట్లుగా చేస్తూ వచ్చిన రెండవ కావలి తండ్రి మొదటి కావాలని ప్రభా 4 చతుష్టముల మధ్యలో ప్రభా బంధకములన్నిటిని కూడా తండ్రి తెంచివేస్తూ వచ్చినారు. తలుపులన్నీ తెరుచుకున్నట్లు ఎంత గొప్ప దేవుడో తండ్రి. పరిశుద్ధుడా, ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకే ప్రార్థనలకించే మీ వంటి దేవుడు ప్రభు భూమి ఆకాశంలో ఏ దేవుడు లేడు. పరిశుద్ధుడా, ఇటువంటి ప్రార్థన సంఘ ప్రార్థన తండ్రి ఎన్నోసార్లు నిర్లక్ష్య పెడుతూ వచ్చిన దౌర్భాగ్యురాలను తండ్రి సంఘముగా కుటుంబముగా వ్యక్తిగతముగా తండ్రి ప్రార్థన కోల్పోతూ వచ్చిన తండ్రి దౌర్భాగ్యురాలను క్షమించండి. మీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి దేవా. ఇటువంటి ప్రార్థన ఎంతో అవసరమైంట ఈ దినాలు ప్రభు యొక్క రాకడ దినాలు, ఆయన రాకడ ఎంతో సమీపముగా దగ్గరగా ఉంటున్న ఈ దినాల్లో తండ్రి ప్రార్థన ఎంతో అవసరమైంట. ఇటువంటి శక్తివంతమైన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన తండ్రి మేము కలిగి ఉండడానికి సహాయపడవలసిందిగా నీ పాదముల ఎద్దకు వస్తుంటున్నాను. పరిశుద్ధుడైన తండ్రి ఈ సమయంలో ప్రభు మా ఎదుటికి తీసుకొని రాబడిన ప్రతి ప్రార్థన అంశాన్ని నీ పాదముల ఎదుటికి తీసుకొని వస్తుంటున్నాను. ఈ స్థలమందు మేము సేవిస్తుంటున్నా మీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యంతో అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం, అన్న కొరకు పిల్లల యొక్క స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా సంఘము కొరకై, పరిచర్య కొరకై తండ్రి బాధ్యులైన వారి యొక్క బాధ్యతలన్నిటి కొరకై తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం.
ప్రభా నీ బిడ్డ షారోన్ని జ్ఞాపకం చేసుకునండి. ఎగ్జామ్స్లో నీ వైపు చూస్తూ ఉంటున్నాం, మీ కృపను కోరుకొని ఉంటున్నాం. తన శక్తి జ్ఞానం మీద ఏమాత్రం కూడా ఆధారపడక తండ్రి నీ వైపు చూస్తుంటుండగా కృపతో ఆదుకోవాల్సిందిగా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి పిల్లర్లో కట్టబడుచుంటున్న మందిరం యొక్క పనుల కొరకై నీ సన్నిధికి వస్తుంటున్నాం. తండ్రి నేను వారి మధ్యలో నివసించేటట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించవాలని వ్రాయబడిన నీ మాటలు కట్టుబడి తండ్రి నీ ఇంటిని నిర్మించే బాధ్యతను ప్రభువా మేము కలిగి ఉండి తండ్రి నీ పని చేయడానికి కొరకై సహాయపడవలసిందిగా వేడుకొనిస్తుంటున్నాం. దయల తండ్రి చివరి దినాలు ప్రభు యొక్క రాకడ సమీపించిన ఈ దినాల్లో మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, సమాజం కొరకై తండ్రి ఎంతో ప్రార్థించవలసిన బాధ్యతను, భారమును మేము కలిగి ఉంటున్నాం. ప్రభువా సహాయపడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. తండ్రి నీ సన్నిధిలో విశ్వాసులు పరిశుద్ధులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారి అవసరతల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. నీ ప్రజల యొక్క అవసరతల అక్కర్లన్నీ కూడా నాదిగా మాదిగా ఎంచి నీ పాదముల యొద్దకు వస్తుంటున్నాం. దీనులమై మమ్మల్ని మీ హస్తగతం చేస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి ప్రభావం కలిగి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ యేసు ప్రభు వారి పేరట మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజిస్తుంటున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, శ్రీమంతుడు, కృపగల దేవుడు, వాత్సల్యపూర్ణుడు, మా ప్రార్థనల వైపు చెవియొగ్గి ఉన్న దేవుడు, మా మొరలను ఆలకించే దేవుడు. దేవా మీ సన్నిధిని చేరునట్లుగా మీ శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేసిన ఒక మార్గాన్ని బట్టి మనం స్తుతిస్తున్నా. బహుధారాళముగా తండ్రి కృపాసనాన్ని చేరే భాగ్యం తండ్రి మీరు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కలువరి శిలువ రక్తాన్ని బట్టి, ప్రోక్షణ రక్తాన్ని బట్టి, మా ప్రతి పాపాన్ని కడుగుటను బట్టి, దేవా నీతిమంతులుగా తీర్చిన మీ ప్రేమను బట్టి బహుధారాళముగా మీ సన్నిధికి రాగలుగుతున్నా. దృష్టి ఉంచండి. ఆ దినములో మా ప్రియులు సంఘం అత్యాశక్తిగా ప్రార్థించగా ప్రార్థన ఆలకించి దేవదూతను పంపించి వెలుగు పుట్టించి చెరసాలను తెరచి తండ్రి మీ కార్యం జరిగించారు. నేటికి సజీవుడైన దేవుడు, నేటికి గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి. దేవుని దాసులైన వారు తండ్రి నేటి దినాల్లో ఎలాంటి చెరలో, ఎలాంటి బంధకంలో ఉన్నారో మీరు దృష్టి ఉంచి తండ్రి హెబ్రోన్ హెడ్ క్వార్టర్ నుంచి తండ్రి మరి కింద స్థాయి పరిచర్య వరకు ప్రతి బంధకాన్ని తెంచి దేవా మీరు విడుదల దయచేయమని మొరపెడుతుంటున్నాను. దేవ కరుణించండి, కృప చూపించండి. నేటి దినముల్లో తండ్రి నీ సహాయ స్థితిలో ఉన్నాం. దేవా చెర నుండి విడిపించండి. దేవ సహాయపడుతురండి. దయగల మా తండ్రి ప్రత్యేకించి జహోషమ్మ ప్రార్థనా మందిరాన్ని బట్టి, దీపస్తంభాన్ని బట్టి, మీరు జరిగిస్తున్న పరిచర్య ధర్మాన్ని బట్టి దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. దయగల మా తండ్రి ప్రత్యేకించి సంఘములో జరుగుతున్న గత వారం అంతా జరిగిన పరిచర్య, రానున్న వారంలో జరగాల్సిన పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. దయగల మా తండ్రి బాధ్యత కలిగిన పెద్దలకు మంచి ఆరోగ్యమును ఇచ్చి తండ్రి భుజమిచ్చి పనిచేయటకు కావలసిన శక్తిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. దయగల మా తండ్రి కనికరించండి. ప్రత్యేకించి షారోన్ కొరకై ప్రార్థన చేస్తున్నాను. దేవ కరుణించి దేవ బిడ్డకు మంచి సమయోచితమైన ఆలోచన ఇచ్చి తండ్రి మీరు కృపించి విజయం ఇచ్చి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. కమలాంటి కొరకై, గ్రేస్ ఆంటీ కొరకై ప్రార్థిస్తున్నాను. దేవారికి సంపూర్ణ ఆరోగ్యము, క్షేమము దయచేయండి. అలాగనే తండ్రి గౌతమ్ కొరకై ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ తండ్రి మరి ఆపరేషన్లో మీరు సహాయపడుతూ రండి. బుధవారం రేపు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన కృంగుదలలో మీ స్వరం విన్నట్లుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఏసేపు కొరకై ప్రార్థిస్తున్నాను. మరి ఎంతో కృంగి నలిగి ఉండగా ప్రతి వ్యాధిలో మీరే ఆదుకొని బలపరిచి విజయం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి అలాగనే ప్రభువా మరి తండ్రి రేపు దినమున ప్రభువా వివాహం కొరకై సిద్ధపడుతున్నటువంటి కుటుంబాన్ని మీరు దయతో జ్ఞాపకం చూసుకునండి.
ప్రదీప్ కొరకై, వాణి కొరకై ప్రార్థన చేస్తున్నాను. దేవా, వారిని మీరు సిద్ధపరచండి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా సిద్ధపరిచి వారిని రేపు తండ్రి సాయంత్రం ఎంగేజ్మెంట్లోను, ఎల్లుండి వివాహంలోను అనుకూలతలు, ఏర్పాట్లు అన్నిట్లో కూడా అనుకూలత అనుగ్రహించండి, దయపాలించండి. దయగల మా తండ్రి, ఆ రీతిగానే ప్రభా ఎలిషాను కొరకై ప్రార్థిస్తున్నాను. కంటి ఆపరేషన్ తోడై ఉన్నారు. సంపూర్ణమైన ఆరోగ్య క్షేమం దయచేయండి. అలాగనే రైల్వే బ్యాంక్ తండ్రి మరి టెస్టుల్లో తండ్రి తనకు ప్రమోషన్ అనుగ్రహించండి, కృప చూపించండి. డేవిడ్ కొరకై ప్రార్థిస్తున్నాను. రేపు రాయాల్సినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. బలహీనలను బలపరిచే దేవుడు, బలాభివృద్ధిని అనుగ్రహించే దేవుడు. తనకిచ్చిన వాగ్దాన్ని నెరవేర్చండి, సహాయం చేయండి. తండ్రి కనికరించండి. ఆతిథ్య కొరకై ప్రార్థన చేస్తున్నాను. రేపు తండ్రి మరి ప్రతాపన్న మరి కుమారుడు చిత్తూరు ఇంటర్వ్యూకి వెళ్తుండగా మీ సన్ని తోడుగా ఉంచండి, సహాయం చేయండి, నడిపించండి, ఉద్యోగం అనుగ్రహించండి. అలాగనే తండ్రి ప్రభుదాస్తాలు తండ్రి సామ్యాలను కొరకై ప్రార్థన చేస్తున్నాను. దేవ సంపూర్ణ ఆరోగ్యం క్షేమం దయచేయండి. దయగల మా తండ్రి ప్రత్యేకించి బాప్తిసాల కొరకై ఎవరైతే సిద్ధపడుతున్నారో దయతో జ్ఞాపకం చూసుకోనండి. హుసేనమ్మ తండ్రి మరి అలాగనే తండ్రి స్మైలీ, కవిత, ప్రభా సోఫియా, శ్వేత అమ్మ, సారా ప్రియదర్శిని తండ్రి, ఆ రీతిగానే సుధీర్ తండ్రి మరి కాల్విన్ కొరకై ప్రార్థిస్తున్నాను. మన్విత కొరకై ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, కృప చూపించండి. ఇంకనూ అనేకులు సిద్ధపడి మోజస్ కొరకు ప్రార్థన చేస్తున్నా, సహాయం చేయండి. ఇలాగున మీరు ఆకర్షించిన వారు మీ వద్దకు వచ్చుదురు. రక్షణ నిశ్చిత కలిగిన వారై, నిజమైన మార్పు కలిగి, మారు మనసు తగిన ఫలము గలవారై బాప్తిసములో సాక్ష్యం ఇచ్చడానికి సహాయపడుతురండి. తండ్రి మరి బయట దేశం నుంచి వస్తున్న వర్తమానికుని దాసుని జ్ఞాపకం చేసుకోనండి. ఏసుకెళ్ళని జ్ఞాపకం చేసుకోనండి. సమస్తంలో పరిచయం అంతట్లో సహాయం చేయండి. వంటల సిద్ధపాటులో ప్రభా ప్రేమ అందులో సమస్తంలో తోడుగా ఉండండి. ఇలాగ నా దాయక కృపగా అప్పగిస్తుంటున్నా తండ్రి. నూతనముగా వచ్చిన ప్రియులను జ్ఞాపకం చేసుకోనండి. నీ దాసుడు డానియల్ గారి కొరకై, కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాను. ఆ తండ్రి పిల్లర్లో తండ్రి మందిరం కన్స్ట్రక్షన్లో సహాయపడుతుండండి. ప్రాంత పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నా. పరీక్షలు మరొకసారి మీ చేతికి అప్పగిస్తున్నా. దయగల తండ్రి కనికరించండి, కృప చూపించండి. శత్రు కార్యాలు అయిపరిచి ఈ ప్రాంతంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి దాసులను జ్ఞాపకం చేసుకున్నాము. సంపూర్ణమైన ఆరోగ్యము క్షేమ దయచేయండి. ఎఫ్సి కొరకు ప్రార్థన చేస్తున్నా, ఆరోగ్య క్షేమ దయచేయండి. తండ్రి కృపలో తండ్రి సేవకు అంతరాయం లేకుండా ఆరోగ్యము మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ దాయకు కృపకు అప్పగిస్తూ మేలు కొరకై గుర్తు చేసుకున్నామని చుట్టుపక్కల సంఘాలు, సేవా పరిచర్య అంతటి మీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి మీ చిత్తమైతే మరి తండ్రి మరి చింతకొమ్మ దీని నుంచి కూడా తండ్రి మరి బాప్తి సాక్ష్యం ఇచ్చడానికి సాయం చేయండి. ఎబ్రోన్ నుంచి కూడా తండ్రి ప్రియులు బాప్తి సాక్ష్యం ఇచ్చడానికి సహాయపడుతురండి. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మంత్లీ ప్రేయర్ కూడా తండ్రి మరి ఏ